ప్రైజ్ ద లార్డ్. ఆదివారము ఆగస్టు 18, 2024. ఈ రోజు దేవుని వాక్యము, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. కీర్తనలు 103వ అధ్యాయము 13వ వచనము. కనికరము గల తండ్రి. 8 ఏళ్ల గాబ్రియేల్ తన మెదడు నుండి కణితిని తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత అది అతని తల వైపు గుర్తించదగిన మచ్చను మిగిల్చింది. బాలుడు తాను రాక్షసుడిలా భావిస్తున్నానని చెప్పినప్పుడు అతని తండ్రి జోష్ కి ఒక ఆలోచన వచ్చింది. గాబ్రియేల్ మచ్చవలే అదే ఆకారంతో అతని తలపై పచ్చబొట్టు వేయడం ద్వారా అతను తన కొడుకును ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియపరిచాడు. కీర్తనాకారుని ప్రకారం ఇది తన పిల్లల పట్ల దేవుడు కలిగి ఉన్న జాలి, కనికరంతో కూడిన ప్రేమ. మానవ జీవితం నుండి తీయబడిన ఒక రూపకాన్ని ఉపయోగించి దావీదు దేవుని ప్రేమను వివరించాడు. అది తన పిల్లల పట్ల మంచి తండ్రి శ్రద్ధ వహించినంత మృదువుగా ఉంటుందని అతడు చెప్పాడు. మానవ తండ్రి తన పిల్లల పట్ల కనికరం చూపినట్లే మన పరలోకపు తండ్రి అయిన దేవుడు తనకు భయపడే వారి పట్ల ప్రేమను, శ్రద్ధను చూపిస్తాడు. ఆయన తన ప్రజలకు జాలి చూపే కనికరం గల తండ్రి. మనం బలహీనంగా ఉన్నప్పుడు మరియు జీవితంలోని మచ్చల కారణంగా మనం ప్రేమించదగని వారమని భావించినప్పుడు విశ్వాసం ద్వారా మన పట్ల మన పరలోకపు తండ్రి ప్రేమను పొందవచ్చు. ఆయన తన కుమారుని పంపడం ద్వారా ఆయన కనికరమును తెలియపరిచాడు. మన రక్షణ కొరకు ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను. ఈ ఒక్క కార్యముతో మన పట్ల దేవుని ప్రేమను మనం అనుభవించగలగడమే కాకుండా మనము సిలువ వైపు తేరి చూసి దాన్ని గమనించగలం. మన బలహీనతల యందు మనతో సహానుభావము కలిగిన ఒక ప్రధాన యాజకుడిని మనము కలిగి ఉన్నందుకు మీరు సంతోషించలేదా? దానిని నిరూపించే గాయాలు, ఆనవాళ్లు ఆయన కలిగి ఉన్నాడు. మన ప్రధాన యాజకుడైన యేసు మీరు కలిగి ఉన్న ప్రతి గాయంలో జాలి చూపగలడనున్నది మీకు ఎలాంటి అనుభూతినిస్తుంది? ఆలోచన చేయండి. ప్రార్థన. పరలోకపు తండ్రి, నా పట్ల మీ కనికరంతో కూడిన ప్రేమకు వందనములు. నీ మహిమ కొరకు నేను జీవించేలా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.